ఈ రోజు నుంచి 7వ తేదీ వరకు మంత్రి నారా లోకేష్ గారు రష్యాలో పర్యటించబోతున్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం అనే ఏదో ఒక సమావేశంలో పాల్గొనడం కోసం నారా లోకేష్ గారు వెళ్తున్నారు. దాదాపు 5 రోజుల రష్యా పర్యటన. అక్కడ ఏదో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయంగా ఎవరో ఆర్థిక నిపుణులతో లోకేష్ గారు సమావేశం కాబోతూ ఉన్నారట. ఇది ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల ఆకర్షణ కోసం అని చెప్పి, ఇది చాలా ప్రెస్టీజియస్ కార్యక్రమం అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా అయితే చాలా ఘనంగానే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆంధ్రప్రదేశ్ పాలకులు విదేశీ పర్యటనలకు వెళ్తూనే ఉన్నారు. చంద్రబాబు గారు, లేకపోతే లోకేష్ గారు, లేకపోతే మంత్రులు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎక్కడా కూడా గ్యాప్ ఏమీ లేదు. కొన్ని అధికారిక పర్యటనలు అని చెప్పి లోకేష్ గారి విదేశీ పర్యటనలు బయటకు చెబుతూ ఉన్నా చాలా విదేశీ పర్యటనలు రహస్యంగానే ఉండిపోతూ ఉన్నాయి. అసలు ఏ దేశం వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వచ్చారన్న సమాచారం ఇప్పటి వరకు కూడా బయటకు పొక్కడం లేదు. అండ్ మరొక వైపు కొన్ని రోజుల కిందటే అటు ప్రధాని నరేంద్ర మోదీ గారు పొదుపు మంత్రాన్ని జపిస్తే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పాలకులు కూడా పొదుపు మంత్రాన్ని చాలా గట్టిగానే మాటల్లో పఠించినట్లున్నారు. బట్ చేతల్లో ఏం చూపించలేదులేండి. ప్రధాని గారు ఏమన్నారు, విదేశీ పర్యటనలు తగ్గించుకోండి, అత్యవసరమైతే తప్ప వెళ్ళకండి అన్నారు. బహుశా ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నారేమో. ఆంధ్రప్రదేశ్ పాలకులు కూడా విదేశీ పర్యటనలకు వెళ్ళకండి, మంత్రులైనా కూడా అత్యవసరమైతేనే వెళ్ళండి, లేకుంటే వెళ్ళకండి, తగ్గించుకోండి అని చెప్పి చాలానే చెప్పారు. బట్ ఇప్పుడు అవన్నీ ఏమీ అప్లికేబుల్ అయ్యేటట్లు లేవు. బహుశా అవి ఎవరికి అప్లికేబుల్ అవుతాయో, ఎప్పుడు అప్లికేబుల్ అవుతాయో తెలియదు. కానీ ఈ పొదుపు మంత్రం పట్టించిన నెక్స్ట్ మినిటే మళ్ళీ ప్రత్యేక విమానాలు ఏమాగట్లే, విదేశీ పర్యటనలు ఏమీ ఆగట్లే, బ్రహ్మాండమైనటువంటి కాన్వాయ్లు ఏమాగట్లే. మరి దేనికోసము ఈ పొదుపు మంత్రాలు అంటారంటే, ఎవరో వీళ్ళని నమ్మేవాళ్ళు, వీళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు ఎవరో కనీసం ఒకసారైనా బండి ఇంట్లో పెట్టి ఆటోనో బస్సు ఎక్కిపోయేస్తారేమో ఆటికో ఇటుకో. ఇప్పుడు వీళ్ళని నమ్మేవాళ్ళు కొందరైనా ఫాలో అవుతారని చెప్పి ఆశ అనుకుంటాను. బట్ వీళ్ళు మాత్రం ఎక్కడ ఫాలో అవ్వడం లేదు. సరే, ఎనీహౌ, ఇప్పుడు రష్యా పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇంకేమేమి ప్రయోజనాలు నెరవేర్చుకొని వస్తారో చూడాలి.